నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీలో జగన్ సర్కార్ అంటే మద్యంలో వచ్చే డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి అని చెప్పేసి గంటా శ్రీనివాస్ గారు అయితే అడగడం జరిగింది కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయం ముందు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను గెలిస్తే మాత్రం మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కానీ అది ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు అంటే రేట్లు పెంచుకుంటూ పోతున్నారు కానీ ఎక్కడ కూడా మద్యపాన నిషేధం జరగలేదు అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా మనకి డిజిటల్ పేమెంట్ ఉంటుంది పేటిఎం అంటే గూగుల్ పే ఇలాంటివన్నీ ఉంటాయి కానీ ఎందుకు మద్యం షాపులలో గూగుల్ పేలే ఉండాలి ఓన్లీ క్యాష్ మాత్రం ఎందుకు తీసుకుంటున్నారు అసలు ఈ స్కామ్ ఏందని చెప్పేసి గంటా శ్రీనివాసరావు గారు అయితే అడుగుతున్నారు సో దీనికి అసలు ఏంటి అసలు ఎలా చూడాలి ఈ పరిస్థితుల్ని ఈ పరిణామాలను అసలు ఇప్పుడు పేటిఎం కావచ్చు గూగుల్ పే కావచ్చు ఫోన్పే కావచ్చు లేకపోతే చెక్కులు ఇవ్వచ్చు వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకొని పంపించవచ్చు అవన్నీ కనుక పంపిస్తే దానికి లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉండట్టు ఎంత మామూలుగా ఒక్కొక్క కొట్టాళ్ళు ఎంత కొనుక్కుంటున్నారు ఏ సరుకులు ఎన్ని కొంటున్నారు అనేది ఒక లెక్కలు తీసుకొని దానికి తగ్గ ఇంతకుముందు గతంలో ఎలా ఉండేదంటే వాళ్ళకి కావాల్సిన దాని వరకు డీడీలు తీసుకుని పంపిస్తూ ఉంటే వాళ్ళకి వస్తూ ఉండేవి ఇప్పుడు ఏంటంటే ఈ జరుగుతున్న దానివల్ల లెక్కపత్రాలు లేవు ప్రభుత్వమే అమ్ముతుంది ఇది ఘోరాతి ఘోరం ఏంటంటే ప్రభుత్వమే అమ్ముతుంది మద్యాన్ని ఇప్పుడు వేరే గతంలో గనక మామూలు వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి టెండర్ అమౌంట్ వచ్చేది ఇంత వస్తుందని ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది అది లెక్కలు తెలిపోయేది తర్వాత ఈ డిస్టిలరీల ద్వారా ఎంత అమ్ముడు పోయిందనే దాని మీద కూడా వస్తాయి ఇవన్నీ ప్రభుత్వానికి ఆదాయం చూపించాలి అప్పుడు అదే వాళ్ళే అమ్ముతున్నారు ఇప్పుడు వాళ్ళే నేను చెప్పినట్టు మీరు చెప్పినట్టు అది పేటిఎం లేవు ఫోన్పే లేవు డిజిటల్ పే లేవు ఏమీ లేవు కాబట్టి లెక్కలు చూపించాల్సిన పనే ఉంది ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ప్రభుత్వానికి వెళ్తాయి లేకపోతే కార్యకర్తల దగ్గరికి వెళ్తాయి లేదంటే నాయకుల దగ్గరికి వెళ్తాయి శాసనసభ్యుల దగ్గరికి వెళ్తాయి మంత్రుల దగ్గరికి వెళ్తాయి లేదంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాయి ఇంకెక్కడికి వెళ్తాయి అంటే ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడు ప్రభుత్వానికి వెళ్తున్నాయి అంటే ప్రభుత్వ ఖజానాలో ఉండాలి ఇప్పుడు ఇంత షేర్ అనుకున్నా కూడా వాళ్ళు ముఖ్యమంత్రి అంటే వాళ్ళ రాష్ట్ర ఖజానా వాళ్ళ సొంతం అనుకుంటున్నారు కదా వాళ్ళు సొంతం అనుకుంటున్నారు కదా 30 సంవత్సరాలు వాళ్ళే పరిపాలిస్తారని ఒక ఆలోచనలో ఉన్నారు కదా మమ్మల్ని లెక్కడికి ధైర్యం ఎవరికి ఉందని వాళ్ళు అనుకుంటున్నారు కేంద్రమే లెక్కలు అడగట్లేదు గంటా శ్రీనివాసరావు అడిగితే చెబుతారా అంటే ఈ స్కామ్లో అంటే ఈ ఏదైతే ప్రభుత్వ ఖజానా ఉందో అంటే రాష్ట్ర అభివృద్ధికి మీరు ఎక్కడ కూడా అభివృద్ధి అంటే ఎక్కడ మనకు ఎక్కడ వేసిన గొంగడు అట్లనే ఉన్నది రాజధాని లేదు ఏది ఎక్కడ కూడా కాలేదు పోలవరం ఎట్లున్నది అట్లనే ఉన్నది సో అక్కడే ఉండగా ఈ వచ్చిన డబ్బులన్నీ అసలు ఎటు పోతున్నాయి ఎవరికి తెలియట్లే అదే రాష్ట్ర అభివృద్ధి జరగట్లే అక్కడ నుంచి వెళ్ళి కేంద్రం నుంచి వెళ్ళేమో వస్తున్నాయని చెప్తున్నారు ఈయననేమో రావట్లే అని చెప్తున్నారు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ప్రజలకు అర్థం కావట్లేదు ఏం కావట్లేదు రేపు రోజున మా బతుకులు ఏంది అన్న పరిస్థితి కాడికి వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది సార్ అసలు ఆంధ్ర రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి అసలు అర్థమయ్యి ప్రజలు తిరగబడితే వాళ్ళ ఆలోచనకు ఒక పరమార్థం దొరికింది అర్థమైనా కూడా అర్థం కానట్టు నటించేసి ఆ రోజు తైలాలు కాసి పెడితే ఇట్లానే ఉంటుంది ఎందుకంటే ఇంకా గొప్పగా ఎందుకుంటది చరిత్ర ఏంటి కుటుంబ నేపథ్యం ఏంటి ఆయన గతంలో ఏమన్నా సంఘ సంస్కర్త స్వాతంత్ర సమర యోధుడా ఉద్యమాలు చేశారా ఆయన నమ్మి మీరు ఎంతమంది ఓట్లు ఎందుకు వేశారు అంటే అక్కడ చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు తనేమీ ప్రజల్లో లేడు అంటే ఒక ఎంపీగా అయ్యారు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే చనిపోయిన తర్వాత ఏంటంటే నేను రాజన్న కుమారుణ్ణి నేను రాజన్న లాగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను రాజన్న పాలన తీసుకొస్తానని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి ఒక్క ఛాన్స్ అని అడిగిన వ్యక్తి ఈరోజు అప్పుడు అడిగిన మనిషికి ఇప్పుడున్న మనిషికి అసలు తేడా చాలా ఉంది అసలు ఆ మనిషి కాదని చెప్పి సొంత చెల్లెలే చెప్తుంది సో రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఒకసారి నమ్మే అవకాశాలు ఉన్నాయంటారు రాజన్న ఏం అభివృద్ధి చేశాడు రాష్ట్రాన్ని అంటే వ్యవసాయమే కావచ్చు ఆరోగ్యశ్రీలే కావచ్చు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ అభివృద్ధి కాదుగా అంటే పేదలకి కొంచెం వెన్నుదన్నగా ఉన్నట్టు అభివృద్ధి అయితే కాదు కదా ఆయన సంక్షేమ పథకాలు అమలు చేశాడు కొన్ని అవును అభివృద్ధి అయితే కాదు కదా ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల 5 నెలలు 3 అంతేలే 5 సంవత్సరాల 4 నెలల కాలంలో ఆయన చనిపోయారు అవును సార్ రెండోసారి వచ్చినప్పుడు చనిపోవడం జరిగింది ఈ దీంట్లో కుమారుడు ఆస్తులు పెరిగినాయా వాళ్ళ ఆస్తులు పెరిగినాయా రాష్ట్ర ఆదాయం పెరిగిందా రాష్ట్ర ఆస్తులు పెరిగినాయా మరి ఆయన రాష్ట్రానికి న్యాయం చేశాడా అన్యాయం చేశాడా
తైలాలు ఇచ్చారు, తాయిలాలకే ఆశపడ్డారు జనాలు, అయ్యే అభివృద్ధి అనుకుంటున్నారు. ఇప్పుడు ఈయన తాయిలాలు ఇస్తున్నాడు, ఇది అభివృద్ధి అని అనుకోండి. తండ్రి పాటే కొడుకు వెళ్తున్నాడు కదా. ఆ రోజు ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి, ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు వేసిన పునాదులు ఉన్నాయి కాబట్టి, దానికి అభివృద్ధి ఫలాలు ఉన్నాయి కాబట్టి, హైదరాబాద్ నగరం ఉంది కాబట్టి, హైటెక్ సిటీ వచ్చింది కాబట్టి, ఆ ఆదాయాన్ని ఆయన ఎట్లా వినియోగించుకోవాలో చక్కగా వినియోగించుకున్నాడు. ఆ తర్వాత ఏ వనరులు ఎవరెవరికి పందారం చేయాలో అందరికి చేశాడు. దాని వాడు కుమారుడికి లబ్ధి చేకూర్చాడు, ఆస్తులు సమకూర్చాడు. ఆయన చనిపోయాడు, దేవుడు అయిపోయాడు. మరి అదే గొప్ప రాజ్యం. అంటే ఇక్కడ ఏంటంటే జనాలు అంటే ఆయన చనిపోయిన టైంలో కూడా చాలామంది ఆయన అభిమానులు చనిపోవడం జరిగింది. సో అట్లా ఏంటంటే రాజన్న పాలన అంటే రాజన్న రాజ్యం తీసుకొస్తా అనగానే జనాలు ఆయన నమ్మి ఒక ఛాన్స్ ఇచ్చినందుకు ఈరోజు చాలా అంటే ఇంకా 10 సంవత్సరాలు వెనక్కిపోయిందే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు సాగింది లేదు. ఒక ఐటీ ఫామే కావచ్చు, ఏదైనా కూడా అంటే నిరుద్యోగుల సమస్యలు నిరుద్యోగులు ఎక్కువ అయిపోయినరు. ఆశా వర్కర్లే కావచ్చు, అంగన్వాడీలే కావచ్చు, ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ జీతాలే దాని గురించి, ప్రతి దాని గురించి. నిరుద్యోగులు అంటే మొన్న కొన్ని ఒక డిఎస్ఐ అయితే విడుదల చేయడం జరిగింది. అది కూడా ఎంతవరకు వస్తుంది అనేది రాదనేది తెలియదు. అసలు ఎలా చూడాలి సార్? ఇవి చూసేదే ఉందండి. ఇచ్చారు కదా 2,63,000 మందికి వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారు. వాలంటీర్ 1,60,000 మంది పైచిలకు 1,80,000 మందికో ఏమో సచివాలయ ఉద్యోగులు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు చెబుతున్నారు కదా 5 లక్షల మందికి మేము కూడా ఉద్యోగాలు ఇచ్చామని. మరి మాంసం కొట్ల దగ్గర పెట్టేసి అమ్మిస్తున్నారు, చేపల కొట్ల దగ్గర పెట్టేసి చేపలు అమ్మిస్తున్నారు. అవన్నీ చూసుకో, అవి కూడా ఉద్యోగాలేగా, ఇంటికాడే ఉంటారుగా, బయటికి వెళ్ళే పని లేదు కదా. హైదరాబాద్ నగరం వచ్చారనుకోండి 20,000 30,000 అద్దె పెట్టి ఉండాలా. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు సొంత ఊళ్ళోనే చేపలు అమ్ముకుంటున్నారు, మాంసం అమ్ముకుంటున్నారు, మద్యం అమ్ముకుంటున్నారు, లేదంటే వాలంటరీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలే కదా అవి, అది అభివృద్ధే కదా, వీళ్ళు కోరుకున్న అభివృద్ధి అదే కదా. అంటే నెలకు అంటే ఇప్పుడు ఈ 2 నెలల కాలంలో కూడా వాలంటీరీ వ్యవస్థని తీసేస్తున్నాము అంటే మీరు వైసీపీ సేవకులుగా ఉండాలి. ఇప్పటి వరకు ఇచ్చింది ఏంటంటే 5,000 జీతం ఇచ్చారు. కానీ ఇప్పటి నుంచి వెళ్ళి ఈ 2 నెలల కాలం మాత్రం 15,000 నుంచి వెళ్ళి 20,000 వరకు మీకు జీతాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి మనకు బయటికి వార్తలు వస్తున్నాయి. సో ఆ తర్వాత మరి ఈ వాలంటీర్ల వ్యవస్థ సంగతి ఎట్లా సార్? మరి అప్పుడు ఆ ఉద్యోగాలు పోయినట్టే కదా. మరి అంటే ఇప్పుడు వాళ్ళు ఉద్యోగస్తులందరూ కూడా ఈ రోజు మళ్ళీ పార్టీకి సేవ చేయమని వాళ్ళని ఆ రోజు నియమించుకుందో కూడా, ఉద్యోగాల్లో పెట్టుకుందో కూడా, వాళ్ళు దీర్ఘకాలిక ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ప్రజల గుట్టుమట్లు తెలుసుకోవడం కోసం వాళ్ళని వినియోగించారు. వీళ్ళు కూడా అబ్బో మాకు అవకాశం దొరికింది అని చెప్పి విర్రవీగిపోతున్నారు ఇప్పుడు కూడా. కాబట్టి వాళ్ళ అవసరాలు తీరిపోయినాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరెవరు ఏమేంటి, నాయకులు ఎవరు, వాళ్ళకి ఆస్తులు ఎలా ఉన్నాయి, ఉద్యోగస్తులు ఎవరు, ఏ రాష్ట్రాల్లో ఉన్నారు, ఇక్కడ ఏ ఆస్తులు ఉన్నాయని చెప్పి చిట్టాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. దాన్ని బట్టి బెదిరిస్తూ ఉంటారు వాళ్ళు. రేపు పొద్దున మీరు ఓట్లకు వస్తే పరిస్థితి ఇది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని వీళ్ళ ద్వారా బెదిరిస్తారు, నాయకులు బెదిరిస్తారు. అట్లా వాళ్ళ దగ్గర నుంచి సేకరించుకున్నారు. వీళ్ళకి కూడా కొన్ని తాయిలాలు ఇచ్చుకుంటా ఉన్నారు. తర్వాత వీళ్ళు కూడా కొంతమంది చేటువాతం చేస్తూ ఉన్నారు, అగాత్యాలు చేస్తూనే ఉన్నారు, ఆడపిల్లల మీద అగాత్యాలు చేస్తూ ఉన్నారు, హత్యలు కూడా చేశారు, చూస్తూనే ఉన్నాం. అయినా సరే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు. మరి కేంద్ర ఎన్నికల సంఘం కూడా దాన్ని మీరు ఇట్లా చేయటం మంచి పద్ధతి కాదనే నిర్ణయానికి వచ్చేసి తిరిగి ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిందిగా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కానీ వాళ్ళ దగ్గర సరైన చర్యలు లేకపోబట్టి వీళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు. రేపొద్దున వాళ్ళు ఏమంటారు, మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళే నియమించుకుంటారు, వాళ్ళు వస్తే వాళ్ళు నియమించుకుంటారు. అంటే దానికోసం మళ్ళీ తిరిగి వాళ్ళు రావడం కోసం ఏ విధంగా వీళ్ళు చెబుతారు కదా, రేపొద్దున ప్రతి గ్రామంలో అందరిని సేకరించారు కదా, పలానాళ్ళు పలానా పార్టీ వాళ్ళు, వీళ్ళు మనకు అనుకూలంగా ఉంటారు, వీళ్ళు మనకు వ్యతిరేకంగా ఉంటారు అంటే ఒక సర్వే లాగా. వాళ్ళు ఆల్రెడీ ఏముంది 50 మందికి 50 ఏళ్ళకి ఒకళ్ళు కాడికి నియమించారు కదా, వాళ్ళే వెళ్ళి అందరికి పింఛన్లు ఇస్తున్నారు, పథకాలకు సంబంధించి ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ గుట్టుమట్లన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి అలాగే గ్రామంలో ఏదైనా జరిగినా కూడా ఇంతకుముందు ఏంటంటే రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేయించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు దాన్ని కూడా సచివాలయ వ్యవస్థలో పొందుపరిచేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా ముందు అనుమతి తీసుకోవాలని చెప్పని సరికొత్త విధానాలన్నీ తీసుకొచ్చారు కదా వీళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం ఏది జరగాలన్నా కూడా వాళ్ళ కనుసనాల్లోనే జరుగుతుంది. నిమిషంలో వాళ్ళకి తెలిసిపోతా ఉంది ఏమేమి జరుగుతున్నాయి అనేది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. గంటే శ్రీనివాసరావు గారు అడిగిన అంటే ఎక్కడికి పోతుంది ఈ అంటే మద్యానికి వచ్చిన డబ్బు ఎక్కడికి పోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలుగుతారా సార్? అసలు కేంద్ర మంత్రి గారు అడిగితేనే సమాధానం లేదు,
కేంద్రానికి ఫిర్యాదు చేస్తే కేంద్రమే అడగలేదు. గంటా శ్రీనివాసరావు గారు అడిగితే చెబుతాడా ఏంటి? గంటా శ్రీనివాసరావు గారు ఈరోజు మళ్ళీ నిన్నటిదాకా ఆయన కూడా ఊగిసలాడిన వ్యక్తేగా. తెలుగుదేశం పార్టీలో ఉండాలా, ఆ పార్టీకి వెళ్ళాలా, ఈ పార్టీకి వెళ్ళాలని ఊగిసలాడిన వ్యక్తే కదా. తిరిగి మళ్ళీ అధికారం రాబోతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈరోజు వీళ్ళ మీద పోరాటం చేసినట్టు చేసి రేపొద్దున మళ్ళీ ఎన్నికల్లో నిలబడాలని ఆయన తాపత్రయం. ఎవరు స్వార్థం వాళ్ళది, ప్రజల కోసం, స్వలాభం కోసమే కానీ రాష్ట్రం కోసం కానీ ప్రజల కోసం కానీ ఎక్కడ ఏం లేదు. దాంట్లో అనుమానం ఏముంది? సో ఇలాంటి వాళ్ళని మరి ప్రజలు ఎన్నుకుంటారంటారా సార్? మరి ఎన్నుకుంటున్నారు కదండి. అంతకులను ఎన్నుకుంటున్నారు, దొంగలను ఎన్నుకుంటున్నారు, దోపిడీదారులు ఎన్నుకుంటున్నారు, మోసం చేసే వాళ్ళు ఎన్నుకుంటున్నారు, ఎన్నుకుంటానే ఉంటారు. అంటే ప్రజలు అనేది చెడుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంటారు మీరు? నిస్సందేహంగా ఇది తప్పు లేని ఏదైనా ఉంటే ప్రజలు తప్పే. నాయకులు ఎలా అవుతుంది? ఇప్పుడు అంతకుడు వచ్చి నిలబడ్డాడండి, బెదిరిస్తాడు, వీళ్ళ దగ్గర ఓటు అనే ఆయుధం ఉంది, వాళ్ళని ఓడించారనుకోండి, అట్లాంటి వాళ్ళు అందరూ ఓడిస్తే మళ్ళీ వాళ్ళు నిలబడరు కదా. అలాగే ఓ దోపిడీదారుడు వచ్చాడు అనుకోండి, ఆయన దోపిడీ అందరికి తెలుసు కాబట్టి అతనికి ధరావత్తు కూడా రాకుండా ఓడించారనుకోండి, అలాంటి వాళ్ళకు పార్టీలు కూడా అవకాశాలు ఇవ్వగప్పుడు. ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అవకాశం కల్పిస్తున్నారు అన్నప్పుడు ప్రజలది, ఇప్పుడు నాయకులది ఎంత తప్పు ఉందో దానికంటే ఎక్కువ ప్రజలది తప్పు ఉందని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మార్పు రావాలని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ మార్పు వస్తుందా రాదా అంటే మళ్ళీ ప్రజల చేతుల్లోనే ఉంటుంది అంటారు మీరు? మార్పు అనేది వాళ్ళు చూపించారు, అందులో అనుమానం ఏం లేదు. శాసనమండలి ఎన్నికల్లో వాళ్ళు మార్పు చాలా స్పష్టంగా చూపించారు కాబట్టి. ఎందుకంటే బరాయించడం వేరు, దిగ్బంధనం వేరు. చిన్న చిన్న ఏదన్నా ఉంటే బరాయిస్తారు కానీ వాళ్ళ అవమానాలు, స్వతంత్రం లేకపోవడం అనేది వాళ్ళు బరాయించే పరిస్థితి కాదు. ఇప్పుడు వాళ్ళకి అవగతం అయింది కాబట్టి సరైన వాళ్ళు ఎన్నుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. కాలేదనుకోండి అనుభవిస్తారు, అందుకంటే ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.